జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్ అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ మనము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అమ్మవారి పాదుకలు అయితే వచ్చేసాయండి. ఇవి చాలా అంటే చాలా బాగా చాలా ముద్దుగా వచ్చాయి. అయితే నేను అంటే సప్లయరు మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టోన్స్ అవి పెట్టకుండా అట్లానే పంపించారండి. ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. అందుకోసమని ఇంకా కూడా వీడియో చేయడం లేట్ అయిపోయింది. సో ఇదైతే నేను స్పెషల్గా విడిగా మన టైలరింగ్ మెటీరియల్స్, ఈ మగ్గం వర్క్ చేసుకునేవి ఇవన్నీ ఉంటాయి కదండి, అక్కడ వెళ్ళి ఇవి తీసుకొని వచ్చాను అనమాట నిన్న. సో ఇదేంటంటే స్టిక్ చేసుకోవడానికి వీలుగా ఉందండి. గమ్ పెట్టచ్చు, లేదా డైరెక్ట్గా అలా అయినా పెట్టేసుకొని ఉంచుకోవచ్చు. కాకపోతే గమ్ పెట్టినా కూడా అండి వాటర్ అది పడుతుంది కాబట్టి అది ఊడి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కుందన్ కూడా అంతేను. ఇది కూడా స్టోన్ అట్లానే వచ్చాయిందనమాట. నేను ఇవి మీకు ఇలా పంపిస్తానండి. నా సజెషన్ ఏంటంటే మనము దీన్ని ఏమంటారు, గమ్ పెట్టి కాకుండా మైనం దొరుకుతుందండి. తేనె తీసిన తర్వాత మైనం ఉంటుంది కదా, ఆ మైనము మనకి గోల్డ్ స్మిత్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. బంగారం పనిచేసే వాళ్ళ దగ్గర అక్కడ దొరుకుతాయి. అక్కడ నుంచి మనం తీసుకొని కనుక ముందు దాన్ని పెట్టి దీనికి స్టిక్ చేసుకొని ఇట్లాంటివి చేస్తే కదలకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈవెన్ మనము ఇక్కడ కూడా అంతే నీట్గా పెట్టుకొని ఉంచుకోవచ్చు అనమాట. బాగా వస్తుంది, కదలకుండా కూడా ఉంటాయి. మనం అవసరమైనప్పుడు దాన్ని తీసినా కూడా పక్కకు పెట్టేసినా కూడా అండి ఆ మైనం మనకి చాలా రోజులు పనిచేస్తుంది కూడానండి. మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు కూడా. అది ఎలా అంటే మనకి గోడలకి బటర్ఫ్లైస్ ఇట్లాంటి పేపర్ ఇవి స్టిక్ చేయడానికి వస్తాయి, అక్కడ కూడా దొరుకుతుంది. నాకు తెలిసి అయితే గోల్డ్ స్మిత్ దగ్గర బాగా వస్తుందండి, వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం వెళ్ళి తెచ్చుకున్నా కూడా హాట్ వాటర్లో వేసామనుకోండి కొంచెము, అది మెల్ట్ అయిపోతుంది అనమాట. ఆ మెల్ట్ అయ్యి చక్కగా మనకి స్టిక్ చేసుకోవడానికి విడిగా తీసుకోవడానికి వస్తుంది. అలాగే ఇది అమ్మవారికి ఇందుట్లో మెటల్ కింద ఇవి రెడ్ కలర్ దొరుకుతాయేమో అని చూశానండి. రెడ్ కలర్ దొరకలేదు. ఉన్న కలర్స్లో ఇది కొంచెం బాగుంది అనమాట, అందుకని తీసుకొచ్చాను. కానీ నేనైతే పంపించడం లేదండి ఇవన్నీ కూడా, ఇది ఎవరికి కూడా. ఈ బ్యాక్ సైడ్ ఇట్లా ఏమంటారు, పళ్ళు వచ్చినాయి అనమాట. గబాలన పెట్టగానే అమ్మవారికి పాదాలని చూస్తే నాకు ఏదో పెట్టినప్పుడు అమ్మవారికి గుచ్చుకుంటున్నాయి అన్న ఫీల్ వచ్చిందనమాట. యద్భావం తద్భవతి కదండి. నాకు కానీ తర్వాత మళ్ళీ కొంచెం తర్వాత ఐడియా వచ్చింది. ఎలాగో మైనం పెట్టామనుకోండి, మైనం పెడితే కనుక అది మెత్తగా ఉంటుంది. మైనం మీద స్టిక్ చేసి మైనం ఇక్కడ స్టిక్ చేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది అనిపించింది. ఇదండి. ఇది వచ్చేసి డెకరేషన్కి సంబంధించింది చెప్పాను ఇప్పటివరకు. ఇది మెయిన్ అయితే ఇది చూడండి, మనకి పాదం వచ్చేసి 3 ఇంచెస్లో ఉందండి. ఏమంటారు, లెంగ్త్ 3 ఇంచెస్, హైట్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉందండి. అలాగే ఈ వెడల్పు కూడా 1.5 ఇంచ్ ఉంది. చాలా ముద్దుగా ఉన్నాయండి. అసలు పట్టుకుంటే అదే ఫీల్లో ఉన్నాను. అమ్మవారి పాదుకలు అన్న దీంట్లో వచ్చింది. గజ్జెలు కానివ్వండి, ఇదంతా కూడా నీట్గా వచ్చింది. చెక్కుడు స్వస్తిక్ ఇవన్నీ చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయండి. చాలా ఎక్కువ ఆర్డర్ పెట్టాం కానీ అవి అన్నీ మనం సప్లయర్ అయితే అన్నీ అందించలేకపోయారు. కాబట్టి తొందరగా గ్రాబ్ చేసుకోండి. ఎక్కడన్నా కొంచెం ఇట్లా నట్టులాగా అలా ఉంటుందండి, అదేమీ మనకి డిఫెక్ట్ అయితే కాదండి. అన్నీ ఇట్లా గీత వచ్చినా కూడా అది డిఫెక్టివ్ పీసెస్ అయితే కాదనమాట. వెయిట్ కూడా మనకి ఇవి 470 గ్రామ్స్ నుంచి 485 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. పెయిర్ వెయిట్ వచ్చేసి మనకి 470 గ్రామ్స్ నుంచి 485 వరకు ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా 1-2 గీతలు వచ్చాయి. ఇవైతే డిఫెక్ట్ అయితే కాదండి, చాలా వరకు పీసులన్నీ కూడా అలానే వచ్చాయన్నమాట. ఇది తయారు చేయడానికే వాళ్ళకి చాలా టైం తీసుకుంటారండి. ఇవి సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వచ్చాయన్నమాట. గోల్డెన్ ఫినిష్లో వచ్చింది, మ్యాట్ ఫినిష్ ఎల్లో పాలిష్
సారీ బ్లాక్ యాంటిక్ కాకుండా గోల్డెన్ పాలిష్లో వచ్చింది. ఇవి పేర్ ప్రైజ్ అదే మనకి జత పాదుకలు వచ్చేసి 1360 రూపీస్ అండి. 1360 రూపాయలు పడుతుంది. ఇది తొందరగా గ్రాప్ చేసుకోండి, చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. అలాగే మనము ఏమంటారు, అమ్మవారు అంటే లక్ష్మీ స్వరూపమే కాదు కదండి. ఆషాఢం అవ్వచ్చు, శ్రావణం అవ్వచ్చు, ఆశ్వేజ మాసంలో అమ్మవారిని ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలోనే మనకి అనుగ్రహిస్తారు. ఒక లక్ష్మీ పాదుకలనే కాదండి, ఇవి మనము ఏ అమ్మని పూజిస్తే ఆ అమ్మ పాదుకల రూపంలో మనము వీటిని చూసుకోవచ్చు. ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఎఫర్ట్ ఉంది కదండి వీటన్నిటిని ఇట్లా తీసుకురావడం, ఇవి కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.